దాని వెనకాల నడుస్తున్నది. అక్కడ ఒక గ్యాప్ వచ్చింది వీళ్ళకి. తల్లి కూడా వివేకానంద రెడ్డికి కీ పొజిషన్ ఆశించడం, లేకపోతే షర్మిల అనేటువంటిది. అంటే అక్కడ వీళ్ళిద్దరి మధ్యన చిచ్చు పెట్టింది ఆ టైంలో వివేకానంద రెడ్డి. ఆ చిచ్చులు సైకలాజికల్. ఇప్పుడు మనం ఈ కుటుంబాలలో గోడల్లో ఒక కీలకమైన పదం ఉంటది, కాలు జారినా పర్లేదు కానీ నోరు జారకూడదు. నోరు జారేశారు ఇక్కడ, తీసుకోలేరు. ఇంక ఇప్పుడు ఇవాళ రోజున షర్మిల జగన్ కలవడం అన్నటువంటి సైకలాజికల్ గా ఎంత ప్రయత్నించినా వల్ల కాదు. అంతేనా? ఎంత ప్రయత్నించినా వల్ల కాదు. సైకలాజికల్ గా నోరు జారేశారు. బంధం కలపదా? ఇప్పుడు కలపడం కష్టం. రక్త సంబంధాలకు మాటలు తేడా రానంత వరకే రక్త సంబంధాలు. ఇప్పుడు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీకి వాళ్ళ తల్లి మాట అంటారు, ఇక్కడ ఎవరి మాట వినే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి మాట అయితే వినేవాళ్ళేమో. రాజశేఖర రెడ్డి వాల్యూ వివేకానంద రెడ్డికి కూడా లేదు. అందువల్ల వివేకానంద రెడ్డి అంటే ఆస్తుల వివాదాలను అయితే పరిష్కరించొచ్చేమో, రాజకీయంగా కుటుంబ వివాదాలు చిచ్చు రేపుని కాబట్టి విజయమ్మ ప్రేక్షక పాత్రే పోషించాల్సి వస్తుందా? ఇంకా ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబంలో హరికృష్ణ పాత్ర ఏంటి, ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరావు పాత్ర ఏంటి? కాబట్టి ప్రతి ఇళ్లలో ఓ ఇష్యూస్ ఉంటాయి, ఒక డిస్ప్యూట్స్ ఉంటాయి. ఇక్కడ ఇది ఫోకస్ చేసినంతగా అది ఫోకస్ అయినాయి లేదు. అసలు ఎన్టీఆర్ వేరే పెళ్ళి ఎందుకు చేసుకున్నారు?